పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మొహమ్మద్ ఆసిఫ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి తప్పుగా మాట్లాడి సొంత ప్రజల నుంచే చిత్కారాన్ని ఎదుర్కొంటున్నారు. బుద్ధి మార్చుకోవాలంటూ ఆయనకు సలహా ఇవ్వడం మొదలుపెట్టారు. ఒకవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి, పాక్ ఆర్మీ చీఫ్ భారతదేశంతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఖవాజా ఆసిఫ్ భారతదేశంపై విషం కక్కుతున్నారు. దీనిపై అమెరికాలోని పాకిస్తాన్ మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ ఆసిఫ్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ప్రశ్నలు సంధించారు. ఖవాజా ఆసిఫ్ లాంటి మాటలు మాట్లాడుతున్నారని పాకిస్తాన్ మంత్రుల్లో సమన్వయం లేదా అని అడిగారు. హుస్సేన్ హక్కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఖవాజా ఆసిఫ్ పోస్ట్ను షేర్ చేస్తూ, పాకిస్తాన్ కేబినెట్ మంత్రులు ఒకరితో ఒకరు మాట్లాడుకోరా? ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి, ఫీల్డ్ మార్షల్ ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ భారతదేశంతో మళ్లీ మాట్లాడాలని కోరుకుంటున్నారని చెబుతున్నారు. మరి ఇప్పుడు రక్షణ మంత్రి భారత ప్రధానమంత్రి గురించి అభ్యంతరకరమైన విషయాలు చెబుతున్నారు. అలాంటి భాషతో చర్చలు ఎలా ముందుకు సాగుతాయని హుస్సేన్ ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీపై విషం కక్కినప్పుడు పాకిస్తాన్ మాజీ చాద్యవేత్త ఖవాజా ఆసిఫ్ను మందలిస్తూ, మీరు అలాంటి భాషతో సొంత ప్రజల నుంచే చీత్కారం తప్పదన్నారు. ఇదిలా ఉంటే బుధవారం జూన్ 25వ నాడు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్కు ఫోన్ చేసి తాను భారతదేశంతో మాట్లాడాలనుకుంటున్నానని చెప్పారు. ఉగ్రవాదం, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ సింధు జలాల ఒప్పందం, వాణిజ్యం వంటి అన్ని అంశాలపై మాట్లాడడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. ఇంతలో ఖవాజా ఆసిఫ్ ప్రకటన వచ్చింది. అయితే పాకిస్తాన్ రక్షణ మంత్రి ప్రకటన కారణంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఇబ్బంది పడాల్సి రావడం ఇదే మొదటిసారి కాదు. పాకిస్తాన్ రాజకీయాల్లో ఖవాజా ఆసిఫ్ ఒక పెద్ద పేరు ఉంది. కానీ ప్రతిరోజు ఏదో ఒక అసంబద్ధ ప్రకటన చేస్తూ తనను తాను ఇబ్బంది పెట్టుకుంటున్నాడు. గత నెలలో ఇలాంటి సంఘటనే జరిగింది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఒక విదేశీ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తోందని ఆయన అంగీకరించారు. పశ్చిమ దేశాల ఆదేశాల మేరకు పాకిస్తాన్ అనేక దశాబ్దాలుగా ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తోందని ఆయన అన్నారు. ఖవాజా ఆసిఫ్ చేసిన ఈ ప్రకటన పాకిస్తాన్ రాజకీయాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. అయితే ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రకటన రాకపోయినా పాకిస్తాన్ రాజకీయాలపై లోతైన అవగాహన ఉన్న చాలామంది పాకిస్తాన్ జర్నలిస్టులు, ప్రముఖ వ్యక్తులు అతని ప్రకటనను విమర్శించారు. మరోవైపు పాకిస్తాన్లోని వజీరిస్తాన్ ప్రాంతంలో ఆత్మాహుతి దాడి జరిగింది. కారు నిండా పేలుడు పదార్థాలతో పాకిస్తాన్ సైనికులు వెళ్తున్న కాన్వాయ్ని ఢీకొట్టడంతో ఈ భారీ పేలుడు సంభవించింది. ఈ దాడిలో 13 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. అయితే ఈ దాడి వెనుక భారత హస్తం ఉందని పాకిస్తాన్ సైన్యం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం తీవ్రంగా ఖండించింది. జూన్ 28న వజీరిస్తాన్పై జరిగిన దాడికి భారతదేశాన్ని నిందిస్తూ పాకిస్తాన్ సైన్యం విడుదల చేసిన అధికారిక ప్రకటనను చూశాం. ఈ ప్రకటనను పూర్తిగా ఖండిస్తూ మేం తిరస్కరిస్తున్నామని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. శనివారం ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఉత్తర వజీరిస్తాన్లో జిల్లాలోని పాకిస్తాన్ సైనిక కాన్వాయ్పై పేలుడు పదార్థాలు నిండిన వాహనంతో ఆత్మాహుతి దాడి జరిగింది. 13 మంది సైనికులను బలిగొన్న ఈ దాడిని పిట్నా ఆల్ ఖవారైజ్ నిర్వహించిందని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ ఐఎస్పిఆర్ ఒక ప్రకటనలో తెలిపినట్లు ది డాన్ పత్రిక నివేదించింది. ఆత్మాహుతి బాంబర్ పేలుడు పదార్థాలు నిండిన వాహనంతో సైనిక కాన్వాయ్ని ఢీకొట్టాడు. ఈ దాడిలో 13 మంది సైనికులు మరణించారు. 10 మంది సైనిక సిబ్బంది, 19 మంది పౌరులు గాయపడ్డారని ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలోని స్థానిక ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. దక్షిణ వజీరిస్తాన్లో నిఘా ఆధారిత ఆపరేషన్ ఐబీఓలో 2 సైనికులు మరణించి 11 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన కొద్ది రోజులకే ఈ దాడి జరిగిందని ది డాన్ పత్రిక తెలిపింది. తాజా బాంబు దాడికి ఏ సంస్థ ఇంకా బాధ్యత వహించలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం భారత్పై అర్థంలేని ఆరోపణలు చేసింది. 2021లో కాబూల్లో తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న ప్రాంతాలలో హింస గణనీయంగా పెరిగింది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ రెండింటిలోనూ ప్రభుత్వంతో పోరాడుతున్న సాయుధ గ్రూపులు జరిపిన దాడుల్లో దాదాపు 290 మంది, ఎక్కువగా భద్రతా అధికారులు మరణించారు.